మనతో పాటు ఇప్పుడు కొమ్నవెల్లి మల్లన్న స్వామి ఆలయ ధర్మకర్త గారు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేశారు అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. నేను ఆలయ ధర్మకర్తగా 2 months బ్యాక్ ప్రమాణ స్వీకారం చేశాను. మన ఈ జనగామ జిల్లా ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మమ్మల్ని నియమించడం జరిగింది. మాకు అవకాశం ఇచ్చిన మొదట మేము కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుసుకున్నాం. మాకు ఆలయానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు మాకు. సో ఇక్కడ ఏర్పాట్ల గురించి అంటే పోయినసారి కన్నా ఆల్మోస్ట్ ఇంకో 40,000-50,000 మంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న సిబ్బందితోటి మ్యాక్సిమం మేము వాళ్ళకి సహకారాలు అందించడానికి ప్రయత్నించాము. కాకపోతే కొంత అటో ఇటో భక్తులు కొంత కష్టపడడం వాస్తవము. కొంత మాకు గెస్ట్ హౌస్లు కానీ ఏమైనా కానీ ఈసారికి కాంట్రాక్టర్ కొద్దిగా లేట్ చేయడం వల్ల కొద్ది ఇబ్బంది జరిగింది. కానీ మ్యాక్సిమం భక్తులందరికీ సరిగా మేమందరం వాళ్ళకు ఏర్పాట్లు మాత్రం ప్రయత్నం చేసినాం కూడా తప్పకుండా. అయితే కొంతమంది భక్తులు ఏమంటున్నారు అంటే, మేము ఎల్లమ్మ ఆలయం దగ్గరికి వెళ్ళినామన్నా, వెళ్తే అక్కడ మంచిగా లేదు. ఇక్కడ కొమ్రవెల్లి మల్లన్న స్వామి ఆలయం ధర్మకర్త అయినా ఎవరైనా ఈవో కానీ ఇక్కడ తీసుకున్న గవర్నమెంట్ ఎవరు ఉన్నారో అక్కడ మాకు మంచి ఫెసిలిటీస్ కానీ సదుపాయాలు కానీ ఇవ్వట్లేదు. బోనం ఎత్తుకొని గంటలు లైన్ నిల్చోవాలా అని భక్తులు చాలా ఆవేదన చెందుతున్నారు అన్న. మరి అయితే ఎల్లమ్మ గుడిలో ఒకటి ఏంటంటే, ఒక ఫ్యామిలీ మొత్తం వస్తుంది బోనం ఎత్తుకుంటే. అంటే ఫస్ట్ వాళ్ళ భార్య ఎత్తుకునే అనుకోండి, భర్త పిల్లలు వాళ్ళు సపరేట్ అయితే తప్పిపోవడానికి అవకాశం ఉంటుందని ఒకటే మార్గం పెట్టాల్సి వచ్చింది. అది ప్రతిసారి అట్లే జరిగింది. కానీ ఈసారి భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. తర్వాత బోనాలు కూడా అందరికీ ఎల్లమ్మ చాలా ఇప్పుడు పోతుంటే భక్తులకు రేణుకెల్లమ్మ మీద, ఎందుకంటే అందరికీ ఇప్పుడు తెలిసింది రేణుకెల్లమ్మ ఫెసిలిటీస్ పెంచాము, రోడ్డు ఉంది, అన్నీ అయినాయి ఇప్పుడు. కాబట్టి చాలా క్రౌడ్ పెరిగింది. కాకపోతే మీరు అన్నట్టు కొంత అవస్థ పడ్డారు. దేనికోసం అంటే ఫ్యామిలీ ఆ బోనంతో పాటే పోతున్నారు, సపరేట్ బొమ్మంటే పోతలేదు. సో ఆ ఒక్క విషయంలోనే వాళ్ళకి ప్రాబ్లం అయింది. వచ్చేసారి కానీ ఇంకా వచ్చే ఆదివారం వరకు దానికి ఫెసిలిటీస్ పెంచే ప్రయత్నం చేస్తాం. ఈసారి పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కువ పెంచాం. పోయినసారి 300 మంది ఉంటే ఈసారి దాదాపుగా 500 మందిని పెంచారు. దాదాపుగా అందరూ సహకరించారు. పోలీస్ ఏసీపీ గారు కానీ, చేర్యాల సిఐ గారు కానీ, కొమ్రవెల్లి ఎస్ఐ గారు కానీ అందరూ మాకు సహకరించారు. కాకపోతే చిన్న పొరపాట్లు, ఇంత పెద్ద జాతర, అందులో మొదటి వారం, వచ్చే ఆదివారం వరకు మేము ఇంకా ఇప్పుడున్న తప్పులన్నీ ఏమేమి ఉన్నాయో అన్ని తెలుసుకొని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. అన్న ఏమంటున్నారంటే, కొంతమంది భక్తులు ఆవేదన చెందుతున్నారు. మేము అడవిలలో ఉంటున్నాం కొనాలలో, అక్కడ నంట వాళ్ళకి లైట్ సదుపాయం కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వట్లేదంట. మరి దానికి సమాధానం అన్న? అంటే ఈ వారం ఎక్కువ హైదరాబాద్ నుంచి వచ్చే పబ్లిక్ ఎక్కువ ఉంటారు మేడం. ఈ వారము వచ్చే వారం, ఈ 2 వారాలు సికింద్రాబాద్ నుంచి వచ్చే యాదవ సోదరులు, మన కుర్మ సోదరులు, తర్వాత గౌడ్ సోదరులు, వీళ్ళే ఎక్కువ మంది డోనర్స్. ఏదైతే కొమరెల్లి స్థాపించి 850 దాదాపుగా ఇది వెలిసి 850 ఏళ్ళు అయింది. సో అప్పటి నుంచి 1974లో దీన్ని ఎండోమెంట్ తీసుకుంది. అప్పటి నుంచి దీన్ని ఎండోమెంట్ కిందగా వచ్చింది. సో అప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఈ యాదవులు అనేది డోనర్లు ఇప్పటి వరకు వచ్చిన మన ఆలయ భూములలో వాళ్ళే ఎక్కువ డోనర్స్ చేసిండ్రు. అయితే ఇప్పుడు మా సర్కారు అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గెస్ట్ హౌస్లు పెంచిండ్రు. ఇప్పుడు ఇంకొక 100 పడుకుల హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది. అది కూడా ఇంకా భూమి పూజ తొందరలో స్టార్ట్ అవుతుంది ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడున్న 50 రూమ్లది కూడా ఇంకో 15 రోజుల్లో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మేడం. మాక్సిమం ఈ నెక్స్ట్ వారం నుంచి ఇంత ఇబ్బంది కాకుండానే చూస్తాం మేడం. అన్న ఇప్పుడు మనకి సుమారుగా చాలా మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరం కొమరవెల్లి జాతర అనగానే, మొదటి వారం జాతర అనగానే జాతర వస్తుందని ఇంకా లక్షలకెళ్ళి 2 లక్షలు అట్లా ఇంక్రీజ్ అయితేనే ఉన్నాయి. ఎలా చేయాలనుకుంటున్నా అన్న మళ్ళీ వచ్చేసారి కన్నా? ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే, లోకల్ పీపుల్ వాళ్ళ షాప్స్ మనం కదిలిచ్చేటట్టు ఉండాలి మేడం. ఎందుకంటే కొమరెల్లి బతికేదే కొమరెల్లి దేవస్థానం మీద. ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ షాపుల మీదనే బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం జరిగేటట్లేదు. కాకపోతే దీనికి ప్లాన్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వంలో కంపల్సరీ ఈ సంవత్సరం అని అనుకున్నాము. ఈ సంవత్సరం కొద్దిగా డిలే అయింది, కానీ వచ్చే జాతర వరకు దాదాపుగా క్యూ కాంప్లెక్స్ కూడా కాంట్రాక్టర్ కొద్దిగా లోపం వల్ల అది ఓపెన్ కాలేదు. కానీ
ఇప్పుడు నెక్స్ట్ వీక్ వరకు అంటున్నాడు, కానీ ఇంకొక 1 month లో అది ఓపెన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇంత ఇబ్బంది ఉండదు, అసలు ఇబ్బంది ఉండదు. ఈ ప్రభుత్వం మాకు ఫండ్స్ చాలా మట్టుకు సమకూర్చింది. దాని ప్రకారంగా మేము మళ్ళీ చర్యలు తీసుకుంటాం. అన్న, కొమరవెల్లి జాతరకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు జరిగినాయి? ఇప్పటికీ కొండా సురేఖ మేడం ఏది అడిగితే అది మాకు ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కొమరవెల్లి గురించి. మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సంతాప దినాలు రావడం వల్ల రాలేకపోయారు, అప్పుడు మన్మోహన్ సింగ్ మరణం వల్ల. లేకపోతే రావాల్సి ఉండే, అది కూడా చెప్తున్నాం. కాకపోతే అందరూ కొమరవెల్లి జాతరకు ఇప్పటికైతే భక్తులు సరే చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి, వాటిని మేము మళ్ళీ రెక్టిఫై చేస్తాం వచ్చే ఆదివారం నుంచి అని చెప్తున్నాం. అన్న, రేపు కొమరవెల్లి మల్లన్న కళ్యాణం ఉంది, అగ్నిగుండాలు, పెద్ద పట్టం ఉంది. మరి దానికి మీరు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎలాంటి ప్రజెంట్ కళ్యాణం దగ్గర మన తోటబావి దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఆల్మోస్ట్ 200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది 5 గంటలకు. ఏది పట్టం వేయడము ప్లస్ అగ్నిగుండము, వాటికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి మేడం. ఆల్మోస్ట్ 200 మంది పోలీస్ అక్కడ పెట్టాము. చాలా మంది అగ్నిగుండాలు దొక్కుతారన్న, రేపు భక్తులు చాలా మంది దొక్కుతారు కదా సార్, అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు మనం ఎలా చేస్తారు అన్ని ఏర్పాట్లు? ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వాటర్ సప్లై కానీ అన్ని కానీ ఎవ్రీథింగ్ వేస్తాం మేడం. కాకపోతే కొంత ఇప్పుడు ఏమైతుందంటే ఈ భక్తులు బోనాలు కదా, ఆ సైన్ బోర్డులు చూడట్లేదు. సైన్ బోర్డు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, సైన్ బోర్డు చూడట్లేదు. ఇక్కడ వాళ్ళు ఈ చిగముగుతా అంటారు కదా, వాళ్ళకి అర్థంగా అందరు అడ్డం ఉంటారు. సరే వాళ్ళకి కన్ఫ్యూజ్ అక్కడ అవుతుంది తప్ప అన్ని సైన్ బోర్డులు ఉన్నాయి మేడం. సో వాళ్ళు సైన్ బోర్డు చూసి పోతే మాత్రం తప్పకుండా అన్ని ఫెసిలిటీస్ కలుగుతాయి. మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తయి సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కన్నా ఈ సంవత్సరము ఆదాయము బాగైంది, ఫెసిలిటీస్ చాలా అయినాయి ఈ ప్రభుత్వంలో. దాన్ని మాత్రం ఖచ్చితంగా కుండబద్దపడి చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఇంకా వచ్చే ఈ 4 సంవత్సరాల వయసులో ఈ కొమరవెల్లిని చాలా యాదగిరి గుట్టంతా డెవలప్ చేయాలని మా ప్రభుత్వం ఆశిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ మేడం.